దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ హోప్ ఫర్ టుడే సందేశాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్న స్థితిలో దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు 84వ కీర్తన 11వ వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను. 84వ కీర్తన 11వ వచనం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఈ మాటల్లో అన్నిటికంటే ఆ చివరి మాట చాలా ఆశీర్వాదకరమైన మాట, మన దృష్టిని ఆకర్షించే మాట. ఆయన ఏ మేలు చేయక మానడు అనే మాట. ఇది చాలా ఆశీర్వాదకరమైన మాట. ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. అయితే ఆ ముందు మాటలు విన్నప్పుడు ఇది మన జీవితాల్లో జరగదలే అనిపించవచ్చు. యథార్థముగా ప్రవర్తించు వారికి అనే మాట విన్నప్పుడు ఎవరికి వారమే మనం యథార్థులమా, నాలో యథార్థత ఉన్నదా అని ప్రశ్నించుకుంటాం. అలా ప్రశ్నించుకోవడం మంచిదే. అలా ప్రశ్నించుకుని మనల్ని మనం సరిచేసుకుని దేవుని సన్నిధిలో యోగ్యులునిగా దినదినము చేసుకోవడం చాలా ఆశీర్వాదకరం. అయితే ప్రియులారా, గమనించాలి, భూమి మీద ఏ మానవుడు పెర్ఫెక్ట్ కాదు. అయితే దేవుని వాక్యం మాట్లాడుతుంది, మనము విశ్వాసమూలమున నీతిమంతులుగా తీర్చబడుతున్నామని. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా స్వీకరించి మన పాపాలను విడిచిపెట్టామో ఆ క్షణంలోనే ఆయన మనలను నీతిమంతులుగా తీర్చాడని. మనం జీవించే స్థితిని బట్టి మనం నీతిమంతులము అని కాదు, ఆయన మనలను నీతిమంతులుగా తీర్చిన స్థితిని బట్టి మనం నీతిమంతులము. ఆ స్థితిలో యథార్థులంగా మనం దేవుని సన్నిధిలో నిలవబడితే, ఏ స్థితిలో యేసుక్రీస్తు ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగించుకుని నీ పాపాన్ని విడిచిపెట్టి ఆయన చేత నీతిమంతుడిగా తీర్చబడిన స్థితిలో ఆ యథార్థతలో నీవు నిలవగలిగితే నీ జీవితంలో ఆయన ఏ మేలు చేయక మానడు అని దేవుని వాక్యం మాట్లాడుతోంది. ఒకవేళ నీ జీవితంలో ఏ మేలును గురించి ఆశిస్తున్నావో, నీ వృత్తిని గురించో, నీ వ్యాపారాన్ని గురించో, నీ బిడ్డల జీవితాలను గురించో, నీ కుటుంబ సంబంధాలను గురించో, లేక ఏవైనా ఆర్థికపరమైన ఇబ్బందులుంటే వాటి గురించో, అప్పుల గురించో ఏ మేలు దేవుని దగ్గర నుంచి ఆశిస్తున్నావో వాక్యం మాట్లాడుతుంది, ఆయన ఏ మేలు చేయక మానడు. ఇది చాలా ఆశీర్వాదకరమైన మాట. దేవుడు నీతోనే ఈ మాట మాట్లాడుతున్నాడు, ఆయన ఏ మేలు చేయక మానడు. ప్రియులారా, పౌలు ఒక మాట చెప్పాడు రోమా సంఘానికి రాస్తూ, తన సొంత కుమారుని మన కొరకు ఇయ్యడానికి ఆయన వెనుదీయలేదు గనక ఇక నీ జీవితంలో అవసరమైనది ఏదైనా ఆయన ఎందుకు అనుగ్రహించడు అని ప్రశ్నించాడు పౌలు. నిజమే, ఆయనకు అతి ప్రియమైన తన సొంత కుమారుణ్ణి నా కొరకు నీ కొరకు ఈ లోకములోనికి పంపి ఆయనను సిలువలో బలియాగముగా మన కొరకు అర్పించిన ఆ దేవుడు ఇంక అంతకంటే విలువైనది, అంతకంటే ప్రశస్తమైనది నా కొరకు నీ కొరకు ఇవ్వడానికి ఏముంది? ఆయన కుమారుణ్ణే ఇచ్చేసాడు నీ కొరకు. ఇక మిగిలినవి ఏదైనా అవసరమైనప్పుడు ఎందుకు ఇవ్వడు? అందుకే యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఈరోజు ఒకవేళ ఏ మేలు ఆశించి దేవుని సన్నిధిలో కనిపెడుతున్నావో, ఏ ఆశ నీ హృదయంలో ఉందో, ఏ కోరిక, వాక్యానుసారమైన కోరిక నీ హృదయంలో ఉందో, ఆ వాక్యానుసారమైన కోరిక, నీ ఆలోచన సఫలం కావాలి అంటే యథార్థముగా ప్రవర్తించు వారికి అనే మాటలో నీ హృదయాన్ని కేంద్రీకరించు. యేసుక్రీస్తు ప్రభుకి ఇంకా ఒకవేళ నీ జీవితాన్ని అప్పగించకపోతే యేసుక్రీస్తు ప్రభుకి నీ జీవితాన్ని అప్పగించు. ఒకవేళ ఇంతకుముందే నేను రక్షణ పొందాను అనుకుంటూ ఉంటూ ఇంకా ఒకవేళ ఏదైనా ప్రభువుకు అప్పగించని విషయం ఏదైనా నీ జీవితంలో ఉంటే దాన్ని కూడా సంపూర్ణంగా ఆయనకు అప్పగించు. ఆయనకు అప్పగించి
ఆయన సన్నిధిలో ఏ మేలు కావాలో అడుగు. యథార్థముగా ప్రవర్తించే వారికి, లేక ఆయన చేత నీతిమంతులుగా తీర్చబడిన వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. నీ జీవితంలో కూడా ఆయన ఏ మేలు చేయక మానడు. అయితే సంపూర్ణంగా ఆయనకు నీ జీవితాన్ని అప్పగించి ఆయన సన్నిధిలో కనిపెట్టు. తప్పక దేవుడు నీ జీవితంలో అవసరమైన మేలును, నీ 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 కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తానన్నట్లుగా ప్రతి మేలును దయచేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశీర్వాదం నీవు పొందుకోగలిగేటట్లుగా సంపూర్ణంగా ఆయనకి ఇంకా అప్పగింపబడకుండా ఏ విషయము నీ జీవితంలో ఉండకూడదు. అలాంటి స్థితిలో నీ జీవితాన్ని అప్పగించుకొని నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను అన్నట్లుగా దేవునికి నీ ప్రవర్తన అంతా, నీ జీవితంలో ప్రతి రంగం, ప్రతి విషయం అప్పగించుకొని దేవుని సన్నిధిలో కనిపెట్టు. దేవుని అడుగు. తప్పక ఏ మేలు నీకు చేయక ఆయన మానడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా తండ్రి, కృపగల మా దేవ, ఈరోజు మాకు అనుగ్రహించిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజమే ప్రభువా, మా జీవితాల్లో ఏ మేలు చేయక మానవు ప్రభువా. ఏ మేలునైనా చేయగల శక్తిమంతుడమైన దేవుడవు, నమ్మకమైన దేవుడవు కనుక ఈ సమయంలో ఈ మాటలు విన్న వారందరూ కూడా వారి జీవితాల్లో ఈ వాగ్దానం పొందుకొని, ఈ నిశ్చయత పొందుకొని, నా దేవుడు ఏ మేలు చేయక మానడు అనే నిశ్చయతతో వారి జీవితాలు సంపూర్ణంగా నీకు అప్పగించుకొని ఆ వాగ్దాన నెరవేర్పును వారి జీవితాల్లో పొందుకోగలిగేటట్లు, వారి కుటుంబాల్లో పొందుకోగలిగేటట్లు నీ కృప వీరికి దయచేయమని ప్రార్థన చేస్తూ, ఈ వాక్యపు నెరవేర్పు వారి జీవితాల్లో వారు పొందుకునే అనుభవాన్ని దయచేయమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. ఈ సందేశం నీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పక మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. అలా షేర్ చేస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు. వాళ్ళు ఆశీర్వదించబడితే దేవుడు మిమ్మల్ని కూడా తప్పక ఆశీర్వదిస్తాడు. అలా చేసి ఆశీర్వదించబడాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.